హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో మనం ప్రతి సోమవారం పూజ చేసుకుంటాం కదండి. సో ఆ పూజలో మనం ఎటువంటి నైవేద్యాలు పెడితే ఆ శివయ్య కరుణాకృపతో మనకు ఫలితాన్ని ఏ విధంగా ఇస్తాడు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మొదటి సోమవారం అయితే పాలతో చేసిన పాయసాన్ని కనుక స్వామికి నివేదించినట్లయితే శుభారంభం, అడ్డంకుల నివారణ మనకు ఫలిస్తాయి. అలాగే రెండవ సోమవారం వడలు అంటే ఉలవలతో చేసిన వడ కానీ మినప వడలు కానీ చేసినట్లయితే మనకు ధన సంపద, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అలాగే మూడవ వారం బెల్లం పొంగలితో దేవుడికి సమర్పించుకుంటే మనకి రోగ నివారణ అలాగే ఆరోగ్య లాభం అనేది సిద్ధిస్తాయి. అలాగే లాస్ట్ ఆఖరి వారం అండి పులిహోర ప్లస్ లడ్డుతో మనం శివునిని ఆరాధిస్తే మనకు ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు, శాంతిని కలుగజేస్తాడు. ఈ వీడియో కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ బాయ్.